నా పేరు బాలకృష్ణ వర్మ. నేను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిని. నేడు హైదరాబాద్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మా అధినాయత్రి కల్వకుంట్ల కవిత గారి మీద గోడల మీద రాతలు రాసి అడ్డమైన ఇష్టమున్న రీతిలో కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో ఈ తెలంగాణ గలం అనే ఒక పేజీ ఈ రకంగా రాస్తున్నారు. అడ్డమైన పోస్టులను చిత్రీకరించి జనాలను రచ్చగొట్టుకుంటూ ఇలాంటి పోస్టులు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి కూడా ఇదే ప్రయత్నం, ఒక మహిళలను కూడా చూడకుండా ఇష్టమున్న రీతిలో మాట్లాడుతున్నారు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అన్నప్పుడు ఒక ఆడ మనిషి అని తెలియకుండా కూడా ఆడ మనిషి మీద ఇలాంటి రాతలు రాస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని మేము మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీసులు దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇట్లాంటి రాతలు రాసే నా కొడుకులకు ఎవరికైనా కూడా ఒక గుణపాఠం కావాలి, వాళ్ళకి తగిన శాస్తి చేయాలి. ఎందుకంటే ఈ రకంగా చర్యలు తీసుకోకపోతే రేపు అన్ని రకాలుగా మా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మా నాయకులే మాకు అండగా ఉంటారు, ఏం చేసినా కూడా నడుస్తుంది, మా రాజ్యంలో ఏది చేసినా కూడా నడుస్తుంది అనే కార్యక్రమాలు తెరలేపి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. జనాలు కూడా అన్ని గమనిస్తున్నారు. పాలేందో నీళ్ళేందో అన్ని గమనిస్తున్నారు జనాలకు అర్థమైన రోజు మిమ్మల్ని ఊర్లలో కూడా రానియకుండా ఊరు పొలిమేర దాకా ఉరికించుకుంటా కొడతారు మిమ్మల్ని. ఈ రకంగా ఇట్లాంటి రాతలు కేసీఆర్ జిందాబాద్, చలో వరంగల్ అనే కార్యక్రమం తీసుకొని ఈ రకంగా రాస్తే ఈ అడ్డమైన ఈ ఈ రకంగా చూస్తూనే ఉన్నారు మీరు. ఈ రకంగా పోస్టులు చేస్తున్నారు. దీన్ని వెంటనే డిలీట్ చేయాలి. డిలీట్ చేయకపోతే కూడా ఈ యువగలం అనే పేజు అడ్మిన్ ఎవరో దాన్ని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి మరీ కొట్టుతామని చెప్పి కూడా మేము చెప్తున్నాం.